Okay. ఎక్స్క్యూజ్ మీ అండి, ఎవరైనా నిన్న ఈవినింగ్ క్లాస్ అటెండ్ అయ్యారా? ఎక్స్క్యూజ్ మీ, మార్నింగ్ అటెండ్ అయ్యామండి, ఈవినింగ్ లేదు. ఎవరు అటెండ్ అవ్వలేదా? నాకు నిన్న లేదు మ్యామ్. మొన్న వర్క్ సరిగ్గా లేక క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను. నిన్న ఈవినింగ్ ఏమో ట్రావెలింగ్లో ఉంది. మీకు ఎవరైనా నోట్స్ కావాలా? అవునండి. పంపించాం మ్యామ్ కి, పోస్ట్ చేస్తా అన్నారు గ్రూప్ లో. అదే ఏం చెప్పారో ఏంటో ఏం తెలియదు. నోట్సే ఇచ్చారు మ్యామ్, నోట్సే ఇచ్చారు. అది చదివితే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ 2 క్లాసెస్ నోట్స్ ఇచ్చారండి? నోట్సే ఇచ్చారు. నోట్స్ ఈ రోజే ప్రాక్టికల్ చేస్తున్నారు. ఓకే ఓకే, నమస్తే అండి అందరికి. థ్యాంక్ యూ. హలో. హలో మేడం, గ్రూప్ లో ఉండే వాళ్ళందరికీ నా పేరు సుజిత, నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. ఓకే ఓకే అండి. సో నాకు అంటే 1 by 1 జాయిన్ అవుతూనే ఉన్న 3 days గా. మీరు ఏంటంటే ఎవరికన్నా నేను ఒకవేళ పెట్టడం మర్చిపోతే, మీరు అడిగింది నోట్స్ కానీ లింక్స్ కానీ పెట్టడం మర్చిపోతే ఆఫ్టర్నూన్ ఒకసారి మళ్ళీ నాకు వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ చేయండి, నేను పెడతాను. కమ్యూనిటీలో మళ్ళీ పోస్ట్ చేస్తా. డైలీ ఒకటే టాపిక్ పోస్ట్ చేస్తే వాళ్ళు అంటే నేను అనుకుంటున్నా ఏంట్రా ఏం పెట్టిందే పెడుతుంది అనుకుంటున్నారు. అంటే 1 by 1 జాయిన్ అవుతూనే ఉన్నారు, అందువల్ల నేను పర్సనల్ గా పెడతాను మీకు నిన్నటి వరకు. సో ఇవాళ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా రెగ్యులర్ గా వచ్చేస్తుంది. ఓకేనా? గాయత్రి గారు, ఈ రోజు మార్నింగ్ పెట్టారు కదా, అది 2 days క్లాస్ అండి? అవునండి, 2 days సెషన్. ఫస్ట్ వచ్చి స్కిన్ టైప్స్ హౌ టు ఫైండ్ అవుట్, తర్వాత కెరీర్ ఓకే, ఆయిల్స్ ఎసెన్షియల్స్ వాటి డిఫరెన్సెస్, తర్వాత అది మెజర్మెంట్. సెకండ్ డే. అవునండి, 2 days. ఓకే ఓకే ఫస్ట్ స్కిన్ మేడం, నాకు టైప్స్ ఒక ఎలా డౌట్ ఏంటి అండి. అనేది ఒకసారి పెట్టండి మేడం. మేడం మళ్ళీ ఒకసారి అడగండి, వినిపించట్లా. స్కిన్ టైప్స్ ఎలా అనేది అది ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ అది పెట్టండి. నేను కూడా ఈ రోజే వచ్చాను కదా, అంటే మీరు నిన్న కొన్ని పంపించారు, అవి చూశాను. బట్ ఏమైనా రికార్డింగ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. మేడం ఇవాళ నుంచి రికార్డింగ్ సెషన్ అయితే రికార్డ్ ఉంటది, మేడం చేస్తున్నారు. నిన్నటిది నేను ఓకే చేశాను, అది మా బ్రదర్ ల్యాప్టాప్ లో ఉంది, నేను పంపిస్తాను. ఫస్ట్ అండి. ఓకే అండి, ఓకే. వాళ్ళ స్కిన్ చూసినప్పుడు మంది వాళ్ళ టైప్ ఎలా తెలుస్తుంది మేడం? అదే కదా, అదే అందుకే నిన్న 2 days క్లాస్ చెప్పాను. ఎంత ఓకే. మంది దాన్ని తీసారు టిష్యూతో చెప్పండి నాకు, ఎవరైనా నేను చేశాను చేశారా? మేడం. నేను చేశాను మేడం మేడం, నేను నాది డ్రై చేశాను. స్కిన్. 1 by 1 చెప్పండి. గాయత్రి గారు,
మేడం నేను ఈరోజు మార్నింగ్ చేశాను టిష్యూతో, అది టీ జోన్ అన్నారు కదా మీరు, టీ జోన్ లాగా వచ్చింది నాకు. వచ్చిందా? కాంబినేషన్ స్కిన్ అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే మీది కాంబినేషన్ స్కిన్, అంటే మీ స్కిన్ నోస్ కి దగ్గర, తగ్గిన ఇక్కడ నోస్ ఇలా దగ్గర బాగా ఆయిలీగా ఉండింది, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో కొంచెం ఆయిల్ తెలిసింది. అంటే మీకు కాంబినేషన్. ఓకే. అంటే అది సీజన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందా లేదంటే అది ఎలా అండి? మేడం లేదు మేడం, యాక్చువల్లీ ఏంటంటే సీజన్ మారినప్పుడు మన స్కిన్ టెక్స్చర్ మారుతుంది కానీ స్కిన్ టైప్ మారదు. వెదర్ ఓకే. కండిషన్స్ వల్ల చిన్న చిన్న స్కిన్ ఇష్యూస్ వస్తాయే కానీ స్కిన్ టైప్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. మనం ఫస్ట్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన స్కిన్ టైప్ ఏది మారదు. స్కిన్ టోన్ మారుతుంది, రేవాన్ మూతలు మారుతుంది. గీయకూడదు అలా, ఏబిసిడీలు రాయి, నీకు అంతగా రాయాలని ఉంటే 1 2 3 ఏబిసిడీలు. నవ్య గారు కొంచెం మాట్లాడండి. మ్యామ్ అందరినీ అన్మ్యూట్ చేసి హ్యాండ్ రేస్ చేయమనండి మ్యామ్, అది బెస్ట్. ఓకే మునీసా మేడం ఒక్కసారి అందరిని అన్మ్యూట్ చేయరా? 1 by 1 మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. మీకు ఆస్క్ అన్మ్యూట్ అని వస్తుంది, మీరు అది అన్మ్యూట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు 1 by 1 మీకున్న డౌట్స్ అడిగేసేయండి మేడం. మేడం అన్మ్యూట్ చేస్తారు. హ్యాండ్ రైస్ చేసుకోండి ఎవరికి డౌట్ ఉందో. గీతా గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఒక్క నిమిషం. మ్యామ్ ఎసెన్షియల్ ఆయిల్ అన్నా ఫ్రాగ్రెన్స్ ఆయిల్ అన్నా ఒకటేనా? అంటే ఫ్రేగ్రెన్స్ అంటే జస్ట్ సెంటెడ్ ఫ్లేవర్ వస్తుందండి. ఎసెన్షియల్ ఆయిల్స్ లో కూడా యూస్ చేయొచ్చు. బట్ ఈ ఫ్రేగ్రెన్స్ అంటే ఇప్పుడు ఎట్లా మనము సెంట్లు అవి కొట్టుకుంటాం కదా, ఆ టైప్ లో, బట్ మెడికల్ ప్లాంట్ బేస్డే, జస్ట్ ఓకే ఫ్లేవర్ కోసం అంతే. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మీరు ఈ సోప్ లో ఏం యూస్ చేశారు ఫ్రాగ్రెన్స్ కోసం? నేను 1 సెకండ్. నేను జాస్మిన్ యూస్ చేశానండి. జాస్మిన్ అంటే ఇప్పుడు ఎట్లా మనకి ఫ్లవర్స్ లో వస్తాయి కదా, జాస్మిన్, లిల్లీ, రోజ్ ఇలా వస్తాయి కదా. ఈ ఫ్రేగ్రెన్స్ ఒక 2 తీసి పెట్టుకున్న, రోజ్ ఎప్పుడో ఒకసారి 1 or 2 డ్రాప్స్ వేస్తాను అంతే. మ్యామ్ ఇంకో డౌట్, అయితే ఇప్పుడు ఈ సోప్ లో టీ ట్రీ ఆయిల్ ఇంకా జాస్మిన్ ఆయిల్ రెండు వేసారా? టీ ట్రీ ఆయిల్ వచ్చి ఎసెన్షియల్ ఆయిల్ మేడం. ఫ్రేగ్రెన్స్ వచ్చి నేను ఆప్షనల్ చెప్పాను కదా. ఫ్రేగ్రెన్స్ జస్ట్ ఒక 2 డ్రాప్స్ యాడ్ చేశాను, ఎందుకంటే మనం 4 సోప్స్ కి కదా. అవును మ్యామ్. అయితే టీ ఆయిల్ ట్రీ వచ్చి ఆయిల్ మన ఎంత? స్కిన్ మీద ఉన్న ఆ టీ ట్రీ ఆయిల్ ఎన్ని 4 డ్రాప్స్ డ్రాప్స్ వేసారు? 4 డ్రాప్స్ ఓకే మ్యామ్. 4 to 5 ఓకే మ్యామ్. డ్రాప్స్. ఓకే మ్యామ్. ఆ 4 ఇప్పుడు సోప్స్ కి ఏంటంటే కలిపి మేడం చిన్న డౌట్. చెప్పండి. ఇది ఇప్పుడు ఫ్రేగ్రెన్స్ అనేది ఆయిలా మేడం లేకపోతే వాటరా? అంటే ఇప్పుడు రోజ్ ఫ్రేగ్రెన్స్ అంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా. నో వాటర్ కాదండి, ఇది జస్ట్ ఆయిల్ టైప్ లోనే ఉంటుంది. ఒక సెంట్ ఫ్లేవరింగ్ ఇస్తుంది మనకి. ఓకే మేడం, ఓకే. లేతే అంటే రోజ్ ఫ్లేవర్ అంటే అనేసరికి రోజ్ వాటర్ వేస్తారేమో అని డౌట్ ఉన్నాడు. లేదంటే ఇది ఆయిల్ టైప్ లోనే ఉంటది మనకి, గ్రీజీగా ఉంటుంది కొంచెం, వేరే నాన్ ఉంటుంది గ్రీజీ. కదా మేడం. ఓకే ఫైన్. మ్యామ్ చిన్న డౌట్, ఇప్పుడు మీరు 4 మేడం. బార్స్ చేస్తున్నారు కదా సోప్స్, 4 కి 4-5 డ్రాప్సే వేసారా? అంటే మొత్తం అంతటి కలిపి 4-5 డ్రాప్సే వేసారు టీ ట్రీ ఆయిల్. ఓకే మ్యామ్. ఒకవేళ ఒక్క సోప్ ఎందుకంటే చేస్తే ఒక సోప్ చేసినా మినిమం 4 to 5 వేయొచ్చు, లేదా 1 or 2 వేయొచ్చు. నేనేంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఇరిటేట్ ఇస్తుంది ఒక్కొక్క స్కిన్ కి, అందువల్ల కొంచెం అవును. తక్కువే వేస్తాను. ఓకే మ్యామ్. అంటే వీళ్ళ స్కిన్ టైప్ నాకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ వీళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి నేను తక్కువే వేసాను వీళ్ళది. యూజువలీ టీ ట్రీ ఆయిల్ కొంచెం ఇరిటేటింగ్ గానే ఉంటది మ్యామ్, ఆ స్మెల్ కూడా అందుకు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది. సో అందువల్ల ఏంటంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ కదా, కొంచెం తక్కువే వేసాను. అన్నిటికీ కలిపి నేను ఒక 4 to 5 డ్రాప్స్ వేసాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.
సుచిత్ర గారు మీరు మ్యామ్ మీరు బాడీ లోషన్ టైప్ లో ఏమన్నా చెప్తారా? ఓన్లీ మేడం రమ్య మేడం మీరు సోప్స్ హ్యాండ్ అనేది రైస్ కాదు. చేయండి. హ్యాండ్ రైస్ చేయండి మీకు డౌట్స్ ఉంటే. సుచిత్ర మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఈ రోజు రికార్డింగ్ క్లాసు కమ్యూనిటీలో పెడతారా మ్యామ్? పోస్ట్ చేస్తారా? ఇస్తామండి, కమ్యూనిటీలో ఇస్తాం. అదే నేను సోపు అది పోస్ట్ చేసేటప్పుడు చూడలేదు, వేరే వాళ్ళు పిలిస్తే జస్ట్ అలా వెళ్ళాను, ఉంటుంది అందుకని. మేడం మీకు రికార్డింగ్స్ recording పంపిస్తాం. ఉంటుంది. ఫస్ట్ ఓకే. డేస్ అయితే సెకండ్ డేది మేడం దగ్గర ఉంది, గాయత్రి గారి దగ్గర. ఆ, మేడం ఇది ఆ, మనం ఆన్లైన్ లో చేసుకోవాలంటే ఎట్లా అవిన్నే ఆన్లైన్ గాయత్రి లో గారు? మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదు మ్యామ్, జస్ట్ మనం ఇంట్లో ట్రై చేసి చూడడానికి ఆ బేస్ అవి. నేను రా మెటీరియల్స్ మీరు నాకు క్లాస్ అయ్యాక ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, రా మెటీరియల్స్ లిస్ట్ సెండ్ చేస్తాను, మీరు ఆన్లైన్ లో ఓకే. పర్చేస్ చేసుకోండి. అంటే ఆన్లైన్ లో అయినా మీరు యూజ్ చేసే బ్రాండ్ దొరుకుతుందా? ఉండదండి, ఎందుకంటే అవును. ఆన్లైన్ లో ఎవరు సేల్ చేసి మనకు తెలీదు. ఇది వచ్చే ఓకే. కెమికల్ వీటి కోసమే సెపరేట్ గా ఒక అకాడమీ ఉంటది, వాళ్ళు అందరికి సప్లై చెప్పారు చేస్తారు. సేలం అని. ఓకే మేడం, థ్యాంక్ యూ. సుజాత మేడం మీరు మాట్లాడండి. అయిపోయింది మ్యామ్, చెప్పాను, డౌట్ క్లియర్ అయింది. సుజాత గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, సుచిత్ర గారండి. ఇప్పుడు నేను మీరు అడిగాను మ్యామ్, సుజాతనా? నాది ఓకే అయిపోయింది. సుజిత ఫినిష్. సుచరిత మ్యామ్ మాట్లాడు. మేము ఇప్పుడు కెరియర్ ఆయిల్స్ ఉన్నాయి కదా, అవి కామన్ గా ఆల్ టైప్స్ కి ఏమేమి ఆయిల్స్ యూజ్ చేయొచ్చు? కామన్ గా కెరియర్ అంటే ఆయిల్స్. కోకోనట్ ఆయిల్ బాగుంటుంది, ఆలివ్ ఆయిల్ బాగుంటుంది, తర్వాత ఆల్మండ్ ఆయిల్ బాగుంటుంది. అన్ని కూడా కోల్డ్ ప్రెస్డ్ అయి ఉండాలి. కోల్డ్ ప్రెస్డ్ అంటే గాని గాడిస్తారు కదా, ఓకే మ్యామ్. అలాంటివే ఉండాలి. షాప్స్ లో తీయకండి కోల్డ్ ప్రెసెస్ ఏవి కూడా. ఓకే మ్యామ్. మా ఫాదరు బేస్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు మ్యామ్, మేము అవి యూజ్ చేసేది. ఓకే ఓకే. ఎప్పుడు చెప్తా ఉంటారు నేర్చుకోండి అని చెప్పి. మొన్న వచ్చినప్పుడు కూడా చేసేసి వెళ్ళారు, కొన్ని అన్ని ఫార్ములాస్ మెజర్మెంట్స్ అవి చెప్పి వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ ట్రై చేయాలి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. స్రవంతి రెడ్డి. ఎస్ మ్యామ్. ఏంటంటే సోప్ బేస్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు అండి, దానికి ఫార్ములేషన్ వేరే ఉంటుంది. ఓకే. ఇంకో డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు అన్ని పొటాటో పౌడర్ ఇంకా యూజ్ చేశారు కదా, నయాసినమైడ్ ఇవన్నీ 0.5 అలా యూజ్ చేశారు కదా. మనం 4 సోప్స్ కి 400 grams తీసుకున్నాము. ఇవన్నీ 0.5 ఇంతే యూజ్ చేయాలా? ఇంకా అంటే ట్యాన్ ఎక్కువగా ఉంది అంటే ఏమైనా ఇంక్రీజ్ చేయొచ్చు? యాడ్ చేయాలండి. ఇప్పుడు నేను చెప్పింది ఒక సోప్ కి మాత్రమే, 100 grams కి మీకు ఇచ్చాను, మీరు మల్టిపుల్ చేసుకోవాలి. మీరు ఎంత గ్రామ్స్ వేస్తారు మీరు మల్టిపుల్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒకరికి అంటే ట్యాన్ ఒకరికి బాగా ఎక్కువగా ఉంటుంది, ఒకరికి తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏమన్నా మెజర్మెంట్స్ చేంజ్ చేయాలా? ఇవి లేదు ఎలా ఉన్నా ఇలాగే చేయాలా? లేదు ఉన్నా తక్కువ ఉన్నా మనము స్టార్టింగ్ హై కాన్సన్ట్రేషన్ ఇవ్వకూడదు, వాళ్ళ స్కిన్ ఇష్యూ అవుతుంది. ఇవి ఎందుకంటే ఇవన్నీ కూడా హైలీ కాన్సన్ట్రేటెడ్ కాబట్టి చిన్నగా అలవాటు చేయాలి వాళ్ళ స్కిన్ కి. 0.5 నుంచి ఏ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్ని అలవాటు చేయాలి. ఇప్పుడు డ్రై స్కిన్ కి సపోజ్ అయితే ఇప్పుడు 1 సెకండ్ ఒకటి చూపిస్తాను. సో 10% అని ఉంది కదా, బిగినర్స్ ఎవరికి కూడా మనం 10%, 20% ఇవ్వకూడదు. అది సోప్ లో అయినా క్రీమ్స్ లో అయినా ఏదైనా స్టార్టింగ్ 0.15 నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు స్కిన్ కి అది అలవాటు పడి స్కిన్ కి ఎలాంటి ఇష్యూస్ లేకుండా సెట్ అయిందంటే మనము వాళ్ళ అంటే స్కిన్ టోన్ కోసము, కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ కోసమో లేదా ఇష్యూస్ కోసమో తర్వాత మనము హైగా ఇవ్వాలి.
స్టార్టింగ్ ఇచ్చామనుకోండి రెండోసారి వాళ్ళు మన దగ్గరికి రారు. ఓకే. డ్రై స్కిన్ వాళ్ళకి ఏం యూజ్ చేయాలి మేడం? ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, డ్రై స్కిన్ ఫ్రాగ్రెన్స్ వాళ్ళకి కానీ, ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుందండి. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ కానీ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ చాలా ఆయిల్. బాగుంటుంది. వాళ్ళకి ఒక టిప్ ఏంటి అంటే డ్రై స్కిన్ వాళ్ళకి నైట్ టైంలో కోకోనట్ ఆయిల్ ఉంటది కదా, దాన్ని బాగా మసాజ్ చేసి వదిలేసి ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే వాళ్ళకి ఆ డ్రైనెస్ అంతా పోతుంది. ఇవి చిన్న ఇంకోటి పిల్లలకి కూడా ఏంటంటే యూజ్ చేయొచ్చా మేడం? మేడం ఇవి చిన్న పిల్లలకి అంటే చిన్న పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చా? ఏ ఏజ్ వాళ్ళ నుంచి? ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఏమి హార్మ్ఫుల్ కాదు కదా, సో కోకోనట్ అంటే ఆయిల్ సోప్ యూస్ మేడం, సోప్ కూడా యూజ్ చేయొచ్చా? లోపు 4 ఇయర్స్ బిలో వాళ్ళకి ఎవరికి యూజ్ చేయకూడదండి. ఇవి 4 ఇయర్స్ బిలో పిల్లలకి ఎవరికి యూజ్ చేయకూడదు. ఎవరికి యూజ్ చేయకూడదు. 4 ఇయర్స్ ఎబో నుంచి యూజ్ చేయొచ్చు. యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి హాట్ వాటర్ కాకుండా వామ్ వాటర్ యూజ్ చేస్తే వాళ్ళకి ఫ్లేకినెస్ పగుళ్ళు తగ్గుతాయి. కొంచెం హైడ్రేటెడ్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నవ్య గారు. థ్యాంక్ యూ. మేడం అది మీరు ఓన్లీ సోప్ అండ్ లిప్ బామే చెప్తారా లేకపోతే లోషన్ లా ఏమన్నా చెప్తారా మేడం? నాది డ్రై స్కిన్, దానికోసం. సిలబస్ గురించి అడుగుతున్నారా మీరు? అవును మేడం, అంటే ఇప్పుడు ఈ క్లాస్ లో చెప్తారా లేదా హలో హలో, మీరు ఇప్పుడు అంటే ఈ కొన్ని డేస్ మేడం చెప్తా ఇప్పుడు అన్నారు కదా, ఈ పోర్షన్ లో ఏమన్నా ఒక నిమిషం. ఉంటుందా అని. అంటే ఈ 10 days లో నేను అనుకున్నది ఏంటంటే ఒక సోప్ చెప్తాను, ఇంకో మెజర్మెంట్ ఇస్తే మీరే ఐడియా చేసుకుంటారు. లిప్ బామ్ ఒకటి, లిప్ స్క్రబ్ ఒకటి అనుకున్నాను. తర్వాత ఫుడ్ బటర్, హెయిర్ కి బట్టర్. ఎందుకంటే కాంబో టైప్ లో ఒక దాంట్లోనే ఇప్పుడు నేను సోప్స్ లో చాలా రకాలు ఉన్నాయి కదా, అన్ని చెప్పేసి యూజ్ ఉండదు. అంటే స్కిన్ కేర్ లో ఒకటి, హెయిర్ కేర్ లో ఒకటి, లిప్ కేర్ లో ఒకటి, అలా ఒకటి పింక్ చేసుకున్నాను కాంబో లాగా. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు చాలా హెయిర్ ఫ్రిజ్జీగా డ్రైగా ఉంటుంది. కండిషనర్స్ అవి యూస్ చేస్తారు. బయట కెమికల్ కండిషనర్స్ కాస్ట్ ఉంటది, ప్లస్ అంత రిజల్ట్ ఉండదు. అదే మనం ఆర్గానిక్ లో హెయిర్ బటర్స్ యూస్ చేసాం అనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ కి, స్కిన్ కి, లిప్ కి లేడీస్ ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారు. అది మనకి బాగా జరుగుతుంది. అదే విధంగా లిప్ కూడా ఏంటంటే నార్మల్ లిప్స్టిక్స్ వేసినప్పుడు అవి ఇంకా ఎక్కువ కెమికల్స్, పెట్రోలియం, ఆల్కహాల్ యాడ్ చేస్తారు కాబట్టి వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చి నోట్లోకి వెళ్ళినా కూడా ఇబ్బంది. ఇవనుకోండి మనం ఓన్లీ బటర్స్ తో, ఆయిల్స్ తో చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. మనకు మంచిగా బిజినెస్ కూడా ఓకే మేడం. బాగుంటుంది, ఇన్నర్ హెల్త్ బాగుంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే వాటికి మీకు మీరు స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా అంత ఎక్కువ పడదు. మీరు ఇంకా లోషన్స్, క్రీమ్స్, సన్ స్క్రీన్స్ అన్నారనుకోండి, వాటిలో డిఫరెంట్ అన్ని మారిపోతాయి ఫార్ములాస్. అవన్నీ మళ్ళీ కొనుక్కోవాలి ఎక్స్ట్రాగా. నేనేమంటానంటే ఫస్ట్ ఒక టాపిక్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి సేల్ చేసి అందరికి అమౌంట్ ఓకే అనుకుంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఊరికి ఓకే అన్ని మేడం. పెట్టుకుంటే ఇబ్బంది అయిపోతుంది కదా. మేడం నేను బిజినెస్ పర్పస్ కోసం కాదు జాయిన్ అవుతా, నా పర్సనల్ పర్పస్ కోసం జాయిన్ అయ్యాను. సో అందుకని అడిగాను. నాది ఫుల్ డ్రై స్కిన్ మేడం, అంటే కాళ్ళకైతే విపరీతమైన పగుళ్ళు వచ్చేస్తున్నాయి. సో డ్రై స్కిన్ కదా, ఈ ఇష్యూస్ అన్నిటి నుంచి కొంచెం బెటర్ ఉంటది కదా, బయట అన్ని కెమికల్స్ అంటున్నారు ఎవరు చూసినా అని జాయిన్ అయ్యా మేడం. సో అందుకని అడిగాను. మీ సిలబస్ అయితే చేంజ్ చేయకండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అడిగాను. సిరి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. దానికి వచ్చి చెప్తానండి ఫుడ్. హలో, ఓకే చెప్తానండి, దానికి కూడా చెప్తాను. ఫుడ్ కూడా నేను ఈ క్లాస్
సిరి గారు మాట్లాడండి. మేడం లేరు అనుకుంటా. మీ వీడియో ఆఫ్ ఉందండి. వీడియో ఆఫ్ ఉంది, మేడం లేరు. మేడం గాయత్రి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మ్యూట్ అయిపోయారు. లేరు 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 అసలు. మేడం చెప్పండి. ఉన్నారు. ఓకే ఓకే మ్యామ్, ఇది ఇప్పుడు హెర్బల్ పింపుల్ సోప్ కూడా చెప్పారు కదా ఇంగ్రీడియంట్స్, మరి అది ఇవ్వాలనా లేకపోతే నెక్స్ట్ క్లాస్ అండి? గట్టిగా మాట్లాడండి మేడం, కొంచెం ఇది గట్టిగా చెప్పరా? పింపుల్ సోప్ కి కూడా మీరు చెప్పారు కదా ఇంగ్రీడియంట్స్, అది ఇవాళ చెప్తే అది నెక్స్ట్ క్లాస్ అంటారా? లేదు లేదండి, యాక్చువల్ గా నేను ఈ సోప్ మెజర్మెంట్ ఇచ్చాను, దీన్ని చేసి చూపిస్తాను. అది మీకు ఎందుకు ఇచ్చానంటే మీ ప్రాక్టీసింగ్ కోసం ఇచ్చాను. ఓకే ఓకే దీంతో ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ మీరు చేసేస్తారు, చూసారా వీడియో ఉంటది. కానీ మీకు అది మళ్ళీ బాగా కావాలి అంటే ఇంకొక మెజర్మెంట్ ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుందని 2 సోప్స్ గా. ఓకే 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 మీరు థ్యాంక్ ఆ యూ 2 అండి. సోప్స్ ప్రాక్టీస్ చేసి నాకు అదే సెషన్ అయ్యే లోపు ఒకసారి పెట్టేసేయండి. ఓకే మ్యామ్, చిన్న డౌట్. ఇప్పుడు మనం సోప్ ని డీమౌల్డ్ చేస్తాం కదా, అప్పుడు ఆ ఆల్కహాల్ మన చేతి పైన కూడా వేసుకోవాలా? చెప్పండి మేడం. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ మన చేతి పైన కూడా వేసుకోవాలా మ్యామ్ డీమౌల్డ్ చేసేటప్పుడు? అవసరం లేదండి. అవసరం లేదా? ఓకే మ్యామ్. మన చేతి డస్ట్ అవసరం లేదు, డర్ట్ అది అంతా. జస్ట్ ఎందుకంటే ఆ బబుల్స్ రాకుండా ఉండడానికి, ఫినిషింగ్ నీట్ గా రావడానికి మాత్రమే. ఓకే మ్యామ్, మీరు ప్యాకేజింగ్ కూడా చెప్తారా? సోప్ డీమౌల్డ్ చేసాక దాన్ని అలా ఎలా ఏం ఉండదు, మన చేతికి ఏముంటుంది, మనం ఎప్పుడు నీట్ గానే కదా ఉంటాం, అలా ఏం ఉండదు. బట్ మీరు అన్మోల్డ్ చేసి ర్యాప్ చేసి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి అంతే. మన చేతికి ఆల్కహాల్ ఓకే మ్యామ్. మ్యామ్, మీరు ప్యాకేజింగ్ కూడా చెప్తారా? చెప్తానండి, నేను అవన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక్క సెకండ్ ఉండండి, అది ఓకే ఆ రేపింగ్ ఎక్కడో పెట్టాను, ఒక్క సెకండ్. ఓకే ఎవరికైనా డౌట్స్ లేకపోతే హ్యాండ్ లోవర్ చేసుకోండి, ఎందుకంటే మేడం వీడియో మీకు రాదు, వాళ్ళే చెప్తానండి. అవుతారు. డౌట్స్ క్లారిఫై అయిపోయిన వాళ్ళవి హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఇలా సింపుల్ గా చిన్నగా స్టార్టింగ్ ప్యాకేజింగ్ కవర్స్ వస్తాయండి. మనము సోప్ అన్మోల్డ్ చేసిన తర్వాత రేపింగ్ గాయత్రి మేడం, మీ వీడియో స్ట్రక్ అవుతుంది. తర్వాత ఈ కవర్స్ లో వేసేసుకుంటే నేను పెద్దగా బ్రాండింగ్ వాయిస్ ఫుల్ కట్ అవుతుంది, ఏం వినిపించట్లేదు మేడం. చేస్తాను మన సర్కిల్ లో వారు కాబట్టి. అలా లేదు, మీరు బిజినెస్ లాగా చేసుకోవాలి అంటే మీరు అలా మేడం చేసుకోవచ్చు. వాయిస్ కట్ అవుతుంది, ఏం వినిపించట్లేదు. వీడియో ఇప్పుడు కూడా ఓకేనా? రావట్లేదు. వీడియో కూడా రావట్లేదు. ఇంకేమైనా డౌట్? నేనేం చెప్పలేదులేండి, జస్ట్ మీరు ఏదైతే ఆ ప్యాకేజెస్ ప్యాకింగ్ కవర్ అన్నారు కదా, అది మీరు ఒకసారి ఆ ఫోటో తీసి గ్రూప్ లో పెట్టేసేయండి, ఎందుకంటే వీడియో కట్ అయ్యింది అండ్ వాయిస్ కూడా బ్రేక్ అయ్యింది. ఓకే 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 మేడం. ఇంకో మేడం ఉన్నారు, డౌట్ అడుగుతున్నారు. మ్యామ్ ఇంకొకటి లిప్ బామ్ మేడం రేపు లిప్ బామ్ కి వర్షిత్
మేడం నేను లావణ్య. లావణ్యనా? ఓకే ఓకే, ఆ, అడగండి మేడం మీ డౌట్. చెప్పండి లావణ్య గారు. హాయ్ మేడం, గాయత్రి మ్యామ్. హాయ్ అండి మేడం లావణ్య గారు, చెప్పండి. మేడం అందరూ ఇప్పుడు సోప్స్ తీసుకుంటారు కానీ ఇప్పుడు వింటర్ సీజన్ లో కదా కొంచెం ఏమంటారు బామ్ లాగా కావాలి అని అడుగుతుండ్రు. నేను దాని గురించి ఒకసారి మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. బామ్ అంటే మాయిశ్చరైజింగ్ లాగానా? మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అంటే మీరు అలోవెరా ఇవ్వండి. అలోవెరా జెల్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ బాగుంటది. వినిపించిందా మేడం లావణ్య గారు? మళ్ళీ మ్యూట్ అయిపోయారు మీరు. మేము అలోవెరా జెల్ అని అంటున్నారు కదా మేడం? అవునవును. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఇంకో 3 minutes ఉందండి, ఈ సెషన్ ఎండ్ అవుద్ది. ఒకవేళ ఒక 10 minutes అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటే చేస్తాను. డౌట్స్ ఉంటే ఇంకేమైనా ఉంటే అడగండి మేడం. రేపు ఏం క్లాస్ ఏమైనా ఉంటే మీరు చెప్తే దాన్ని బట్టి నేను జూమ్ లింక్ క్రియేట్ చేస్తాను. మేడం రేపు వచ్చి లిప్ బామ్ కి థియరీ ఇస్తాను, బట్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం. ఇది ప్యాకింగ్ కోసము జస్ట్ ఒక చిన్న వీడియో అన్న చేసి గ్రూప్ లో పెట్టేసేయండి మ్యామ్. అంటే కట్ అవుతుంది కదా. జస్ట్ ప్యాకింగ్ లేదు నేను ఇప్పుడు చేయనండి, రేపు మీ ముందే అన్మోల్ చేస్తాను. రేపే అన్మోల్ చేస్తాను. ఓకే మ్యామ్ ఇలా లిక్విడ్ ని మౌల్డ్ లో వేసాం కదా మ్యామ్, ఎంత టైం వదిలేయాలి అలా? నార్మల్ గా అయితే సరిపోతుంది, అందరూ 1 hour అంటారు కానీ సోప్ హార్డ్ గా రావాలంటే మినిమం 3 hours. నేనైతే ఈ డే వదిలేస్తాను, నెక్స్ట్ డేనే అన్మోల్ చేస్తాను. ఓకే మ్యామ్. హార్డ్నెస్ బాగుంటుంది. గాయత్రి మ్యామ్. మ్యామ్ మేడం మాధవి గారు చెప్పండి. మేడం చెప్పండి మేడం. చాలా బాగా క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, అంతా మీ అభిమానం. మేడం నేను క్విట్ అవుతున్నాను, నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంది ఇప్పుడు 12 కి. ఇప్పుడు ఏం క్లాస్ చెప్పరు కదా? ఇంకేం లేదు Bye, మేడం, madam. జస్ట్ డౌట్స్ కోసం. యాక్చువల్ గా 40 1 minutes minute సార్ సెషన్ చెప్పారు. ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే లాస్ట్ అడగండి, లేదంటే లెఫ్ట్ అయిపోదాము. మ్యామ్ ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ వేసారు కదా మీరు లాస్ట్ లో? అవునండి. అది ఆయిల్ బట్టి డ్రాప్స్ బేస్ చేసుకోవాలా, లేదంటే కామన్ గా డ్రాప్స్ ఇన్ని డ్రాప్స్ అని తీసుకుంటామా? 100 grams కి 2 to 3 drops సరిపోతుంది అంతే. ఓకే, ఏ ఆయిల్ మనం యాడ్ చేసినా అంతే కదా? అంతే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మ్యామ్ గాయత్రి మ్యామ్. మేడం చెప్పండి. మీరు సిఏబిబి యూజ్ చేసిరా మేడం ఇప్పుడు రెడీ చేసిన సోప్ లో? లేదు మేడం, నాకు అవసరం రాలేదు. నేను మెజర్మెంట్ కరెక్ట్ గా వేస్తాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తా కాబట్టి నాకు అవసరం రాలేదు, ఇప్పటివరకు వేయలేదు నేను. అది ఓన్లీ ఫోమింగ్కే కదా మేడం? అండి జస్ట్ ఫోమింగ్ అంతే. అది
అదే అంటే ఎందుకంటే ఎవరైనా ఎక్కువ నురుగు కావాలి మాకు రావట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, సో అట్లా టైంలో జస్ట్ కొంచెం ఒక 1 పించ్ యాడ్ చేయొచ్చు అంతే. మోస్ట్లీ అది ప్రిఫరబుల్ కాదు. ఆ, అది యూజ్ చేయకపోయినా పర్లేదా? అసలు అది అవసరం లేదండి, మన మెజర్మెంట్ కరెక్ట్ లేదు. ఆ, నేనేమో యూజ్ చేస్తున్నా మేడం. అది అంటే నురగ వస్తే మంచిగా మురికి పోయినట్టు ఫీల్ అవుతారు కదా అని కొంచెం రావాలి అని అది యూజ్ చేస్తాను. అది అవసరం లేదంటే చేయకుండా చేద్దాం ఒకసారి అని. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, మీకు ఇంట్లో సోప్కే ట్రై చేయండి. మీకు నురగ ఆ, కావాలి అనుకుంటే మీరు వేసుకోండి, మాకు ఇదే సరిపోతుంది అనుకుంటే వద్దు. ఆ, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మనస మేడం మాట్లాడారు. థ్యాంక్ యూ. మనస మేడం మ్యూట్ లో ఉన్నారా? అన్మ్యూట్ అయ్యారు చూడండి. మాట్లాడండి మేడం, వినిపించట్లేదు మీ వాయిస్ మానసా గారు. సరోజ గారు చెప్పండి. అన్మ్యూట్ అయిందా మేడం? నేను చేయలేదు. అందరు అన్మ్యూట్ అయిపోయారు. ఇంకేమైనా ఇంకా సెషన్ ఉందా మేడం? గాయత్రి మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పార్టిసిపెంట్స్ కి? ఓకే అంటే సెషన్ ఎండ్ చేస్తాను. అండ్ మేడం ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మ్యామ్, మీరు సెషన్ ఎండ్ చేసేసేయండి, తర్వాత చేస్తాను. నేను రికార్డింగ్ మీకు ఇస్తాను. 1-2 hours లో రికార్డింగ్ పెడతాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. లీవ్ అయిపోదామా? ఎండ్ చేస్తున్నాను మేడం.